ఏంటి ఈ డాక్రా సంఘాలు ఏమైనా చేయగలుగుతారా, వీళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే ఏం చేస్తారో చేసి చూపిస్తారని చెప్పాను. నేను ఆ రోజు వేసిన విత్తనం ఈ డాక్రా సంఘాలు మా ఆడబిడ్డలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. పొదుపు ఉద్యమంతో ప్రారంభించి ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా మీరు తయారయ్యారు. ఈ రోజు మీ అందరి శక్తిని మళ్లీ ఉపయోగించుకుని పెద్ద ఎత్తున మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి తద్వారా మీ ఆదాయం పెంచే కార్యక్రమానికి కూడా ముందుకు పోతాం. నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను, గ్రామాల్లో డైరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్క ఇంట్లో పేదవాడి ఇండ్లలో ఒక 2 బర్రెలు గాని ఆవులు గాని ఉండే పరిస్థితి రావాలి. దీనివల్ల నెలకు ఒక 30,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక వయసులో ఉండి ఇంట్లో ఎవరు లేకపోతే అలాంటి వారికి 2 ఆవులు పెంచుకుంటే తద్వారా యాక్టివిటీ ఉండే పరిస్థితి వస్తుంది, ఒక పని ఉండే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఏమే విధంగా మోడర్నైజ్ చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. అదే మాదిరిగా మూడోది పాపులేషన్. ఈరోజు పాపులేషన్ మీరు చూస్తే మానవ వనరుల అభివృద్ధి కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఇంకో పక్క జనాభా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీ కందుకూరులో కూడా 1.6 ఫెర్టిలిటీ రేట్. ఒక దంపతులు 1.6కు మాత్రం జన్మనిస్తున్నారు. అంటే 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్. మీ ఊర్లో మీరు చూస్తూ ఉంటారు, జనాభా తగ్గిపోతూ ఉంటారు. ముసలి వాళ్ళు ఏజ్ అయిన వాళ్ళందరూ ఉంటారు, చిన్నపిల్లలు కనపడరు, ఉన్నా కూడా కొంతమంది బయట వెళ్ళిపోతారు. కడాన ఊర్లన్నీ కూడా పాడుపడిపోయే పరిస్థితికి వస్తూ ఉంది, చూసుకునేవాళ్ళు లేక. అందుకే నేను చెప్తున్నాను, జనాభా పెంచడం కూడా మీ అందరి బాధ్యత. జనాభా లేకపోతే కొన్ని దేశాలు చాలా ఇబ్బందులు పడిపోయినాయి. కొన్ని దేశాల్లో మనుషులే లేరు. ఇప్పుడు భారతదేశం నుంచి మనుషులు పంపించమని మనం అడుక్కునే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఒక పక్క జనాభా బ్యాలెన్స్ చేయడం, రెండోది నైపుణ్యాన్ని పెంచడం, చదువు చెప్పించడం చేస్తే ఏమాత్రం డోకా లేదు. ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే నిరూపించాలనుకుంటున్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వాటర్ సెక్యూరిటీ, నీళ్లన్నీ కూడా ఈరోజు మన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. అది చేయకుండా ఇబ్బందులు వచ్చాయి, దాన్ని పూర్తి చేస్తాం. ఇంకో పక్కన నదుల అనుసంధానానికి కూడా శ్రీకారం చుట్టి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం, టెక్నాలజీ తీసుకొస్తాం, పెద్ద ఎత్తున ముందుకు పోతాం. ఇంకో పక్క మనం తయారు చేసే వస్తువులన్నింటినీ కూడా పక్కాగా తయారు చేసి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పోర్టులు డెవలప్ కావాలి, విమానాశ్రయాలు డెవలప్ కావాలి, రోడ్లు బాగుండాలి. ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చాయి, రోడ్లు బాగున్నాయి. 5 ఏళ్లు రాష్ట్ర రోడ్లన్నీ అధ్వానంగా పోయినాయి, ఇప్పుడు అవన్నీ రిపేర్లు చేస్తున్నాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటే ఎక్కడికక్కడ సోలార్ ఎనర్జీ రావాలి, ఇంకో పక్క విండ్ ఎనర్జీ రావాలి. మనం కొనే కరెంటు ధరలు తగ్గితే తప్ప వినియోగదారులకు చౌకగా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం. 9 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇది రాష్ట్ర భవిష్యత్తునే మార్చాలి. నేను ఒకటే చెప్తున్నాను, మీ ఆరోగ్యం మీ పరిసరాల పరిశుభ్రత పైన ఆధారపడింది, మీ ఆలోచన విధానం పైన ఆధారపడింది. ఇంకో పక్క మన పరిసరాలు కానీ మనం అనుకున్నట్టన్ని చేస్తే, నేను ఒక 10 చూశాను. ఈరోజు 10 స్టాల్స్ చూస్తే వినూత్నంగా 10 కూడా ఒక సందేశాన్ని ఇచ్చాయి. చెత్త సేకరణ దగ్గర నుంచి, సెగ్రిగేషన్ దగ్గర నుంచి, ఆ చెత్త మళ్ళా ఇస్తే డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి మొత్తం చూస్తే నా ఆలోచన ఒకటే, ఏ చెత్త కూడా చెత్త కాదు,
ఈ చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం ఉంది. చెత్తని చెత్తగా కానీ ఇచ్చేస్తే దీనివల్ల అనర్థాలు వస్తాయి. దాన్ని కరెక్ట్ గా డిస్పోజ్ చేస్తే ఒక పక్క సంపద, ఒక పక్క అవకాశంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ రోజు ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొస్తాం, అవన్నీ ఇక్కడ అమలు చేస్తాం. అదే మరి మంచి మంచి మెషినరీ ఉంటే తీసుకొస్తాం, మంచి మంచి ఆలోచనలు ఉంటే తీసుకొస్తాం. ఆ ఆలోచనలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేం చేయాలన్నో అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఈ రోజు మీ ఇక్కడ చూస్తే ఈ గ్రామాల్లో 1229 ఎకరాలు కందుకూరు రెవెన్యూ విలేజ్, దీన్ని గర్భ కంట్రీగా అనౌన్స్ చేశారు. పీబీపీ అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. చాలా మంది పెళ్లిళ్లు కూడా చేయలేకుండా, సొంత భూమిని అమ్ముకోలేక పెళ్లిళ్లు కూడా చేయలేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా ఈ 1829 ఎకరాలు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, గ్రామ సభ పెట్టి రికమెండేషన్ చేయమంటున్నా. తొందరలోనే మీకు పట్టాలు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి సమస్యలు ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చాయి. ఎక్కువ సమస్యలు భూ సమస్యలు వచ్చాయి. కొంతమంది ఇష్టం లేకపోతే, వీళ్ళ మాట వినలేదని, వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారని 22A పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా వక్రీకరించి రికార్డులు రాసి ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. ఇప్పటికే చాలా వరకు గ్రామ సభలు పెడుతున్నాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం. వీరినంత వరకు ఆ పనులన్నీ అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే చాలా వరకు ఓసారి బాధేస్తుంది. 2019 ఫిబ్రవరిలో ఏఐబి 5,350 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేశాం త్రాగునీటి కోసం మున్సిపాలిటీలో. దాంట్లో 333 కోట్ల రూపాయలు సీవరేజ్ కూడా ఖర్చు పెట్టాలనుకుంటే అది సరిగా చేయకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా 5 ఏళ్లు కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. 2015లో అమృత కింద దగ్గర 3,763 కోట్లు 104 మున్సిపాలిటీలకి మొత్తం ఇది శాంక్షన్ చేయించే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 2021లో అమృత్ 2 కింద దగ్గర 8,517 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలని, అదే మరి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళు 44% గ్రాంట్ ఇస్తే మనం 55% ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టలేక వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కడాన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ భారత్లో దగ్గర 2,834 కోట్లు డబ్బులు ఇస్తే 298 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి కడని ఏది ఖర్చు పెట్టకుండా వదిలిపెట్టారు. దీనిపైన మీరు చూస్తే లెగసీ చెత్తంతా తయారు చేశారు. అవన్నీ క్లీన్ చేస్తున్నాం. ఈరోజు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఈరోజు కందుకూరులో ఒకటే హామీ ఇస్తున్నాను.